హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలను పెంచగా ఈ మధ్య విడుదల చేసిన బ్లేజ్ వీడియో ఇంకా అదిరిపోయింది. గాజు పగిలే కొద్దీ పదునెక్కింది, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం అంటూ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. ఈ డైలాగులపై పవన్ ఓ మీటింగ్లో మాట్లాడుతూ, సినిమాలో అలాంటి డైలాగులు ఎందుకని హరీష్ను అడిగాను. మీకు తెలియదు, మా బాధలు మాకున్నాయి, ఇలాంటి డైలాగులు రాయకపోతే అభిమానులు ఊరుకోరని అన్నారు అంటూ మాట్లాడారు. ఆ వీడియోను తాజాగా హరీష్ శంకర్ షేర్ చేస్తూ, మీ ప్రేమకు ధన్యవాదాలు సార్, మీరు అంగీకరించాలే కానీ ఇలాంటివి ఇంకా చాలా రాస్తానన్నారు. దీంతో ఈ మాటలు వైరల్గా మారాయి. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇది. ఆ సినిమా రీమేక్ అవటం, ఈ సినిమా కూడా రీమేక్ అవటం, రెండిట్లో పవన్ పోలీస్గా ఉండటం లాంటి కారణాల వల్ల ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. పవన్ సరసన శ్రీలీల నటిస్తున్న ఈ సినిమాను గతేడాది డిసెంబర్లో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే పవన్ రాజకీయ కార్యక్రమాల వల్ల అప్పుడు షూటింగ్ పూర్తవ్వలేదు. అయితే ఇప్పుడు ఎన్నికల తర్వాత పవన్ ఫుల్ ఫ్లెడ్జ్ డేట్స్ ఇచ్చి సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్కి జోడీగా శ్రీలీల నటిస్తుంది. ఇక సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. గబ్బర్ సింగ్కి డిఎస్పీ ఏ స్థాయిలో పాటలు అందించాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకు మించి సంగీతాన్ని ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే కొన్ని ట్యూన్స్ డిఎస్పీ రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ నుండి మొదటి పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. లిరికల్ వీడియో రూపంలో ఈ మూవీ నుండి మొదటి పాటని విడుదల చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇక మొదటి పాట వస్తే ఆ అంచనాలు మరింత పెరుగుతాయి. నిజానికి ముందుగా భవదీయుడు భగత్ సింగ్ పేరుతో ఒక సినిమా మొదలుపెట్టారు, కానీ ఎందుకో ఆ సినిమా నిలిపివేసి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మధ్యనే జనసేనకి ఊతమిచ్చే విధంగా గాజు గ్లాసు గుర్తు గురించి రిలీజ్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక తాజాగా పిఠాపురంలో జరిగిన జనసేన పొలిటికల్ కార్యక్రమంలో ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ స్పందించారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో గాజు గ్లాస్ గురించి డైలాగ్ పెట్టినప్పుడు నేను హరీష్ శంకర్ని అడిగితే దానికి ఆయన, మీరు ఓడిపోయే కొద్దీ ఎదుగుతారు, అలాగే గాజు గ్లాస్ కూడా పగిలిన కొద్దీ పదునెక్కుతుంది అని చెప్పాడని అన్నారు. ఎందుకయ్యా ఇలాంటి డైలాగులు రాయాల్సిన అవసరం ఉందా అని అడిగితే, మీకు తెలియదు సార్, మా బాధలు మాకున్నాయి, ఫ్యాన్స్కి కావాలని చెప్పారట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.